హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఊరు బ్లాగ్స్. కిందటి వీడియోలో మీకు చెప్పాను కదా, ఒక చెరువును అయితే పోటుకు వదులుతారని. దాన్ని అయితే ఇప్పుడు వదిలేశారు. ఇందులో ఆల్రెడీ పెంపుడు చేపలు వదిలేరు కాబట్టి ఇందులో ఆల్మోస్ట్ పెద్ద పెద్ద చేపలే ఉంటాయి. పోటుకు వదిలేని చెరువులో కొంతమంది అయితే ఈడికి వాళ్ళతో పెద్ద పెద్ద చేపలు అయితే పడుతున్నారు. ఇప్పుడు ఎలా పడుతున్నారో చూపిస్తా ఉండండి. ఈ వలతో చేపలు పట్టడం అంటే మామూలు విషయం కాదు. ఈ వలని ఈడ్చాలంటే దగ్గర దగ్గర 10 మంది మనుషుల దాకా ఉండాలి. అలాగే వాళ్ళకి 2 చెంగుల సైడ్ ఉన్న వాళ్ళైతే మంచి బలంగా ఉన్న వాళ్ళైతే ఉంచుతారు. ఎందుకంటే వలని ఈడ్చేటప్పుడు భారం మొత్తం వీళ్ళ మీద పడుతుంది. వీళ్ళకి సాయంగా లాగడానికి వాళ్ళకి మధ్యలో 2-3 దాకా అయితే ఉంటారులేండి. అలాగే ఈ వలతో భుజాల లోతు కంటే తక్కువ ఉన్న సైడే పడతారు. ఈ వలతో కొంచెం లోతు ఎక్కువ ఉన్న చోట పడితే మాత్రం వల కింద నుండి దూరెళ్ళిపోతూ ఉంటాయి చేపలు. వీళ్ళే కాకుండా ఇక్కడ చిన్న చిన్న వలలు పట్టుకుని చాలా మంది వచ్చారులేండి. వాళ్ళకు కూడా బాగానే పడ్డాయంట చేపలు. ఇప్పుడైతే వీళ్ళు దొరికిన చేపను దొరికినట్టు ఉడ్డుకి ఇసిరేస్తున్నారు. ఈ చేపలు అయితే ఒక్కొక్కటి 250 గ్రాముల నుంచి పైనే ఉంటాయి. ఈ చేపను అక్కడ నుండి ఇసిరిన దెబ్బకి చచ్చిపోయింది అనుకున్నా. ఇప్పుడు చూడండి ఎలా బతుకుతుందో. ఇది శీలావతి చేప అనుకుంటా, కొంచెం చిన్న సైజు లో ఉంది. ఇలాంటి వాటిని ఇంతకు ముందు ట్రిపుల్ హుక్స్ పెట్టేసి గాలాల్లో పట్టేటోళ్ళం లేండి. ఇప్పుడైతే దీన్ని పోటుకొదిలారు కాబట్టి మొత్తం ఈడి చేస్తున్నారు. ఇలా మీతో మాట్లాడుతున్నానో లేదో వెంటనే ఇంకొక చేపను కూడా పట్టారు. దాన్ని కూడా ఒడ్డుకేసారు చూడండి. అది కూడా శీలావతి రకానికి చెందిన చేప అనుకుంటా. ఇది పెంపుడు చెరువు కాబట్టి ఆల్మోస్ట్ అన్ని చేపలు ఒకే సైజులో దొరుకుతున్నాయి వీళ్ళకి. ఒడ్డు దగ్గరికి వెళ్లే కొద్దీ చేపలు లోతుకు పారిపోవడానికి చూస్తూ ఉంటాయి. అలాంటి వాటన్నిటిని పట్టేసి సంచిలో వేసేస్తూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళిద్దరిని తప్పించుకుంటూ లోతుకి పారిపోవడానికి ఎలా చూస్తుందో చూడండి. ఆ చేప మధ్యలో వలాడుతుంది కాబట్టి ఎటు వెళ్ళలేకపోతుంది. అది దాన్ని అయితే మొత్తానికి పట్టేశారు మనోళ్ళు. వాళ్ళిద్దరూ కలిసి ఒక చేపను పడుతుంటే ఇక్కడ ఒక చేప ఎలా దూకుతుందో చూడండి. మొత్తానికి అయితే ఇంత చేపను పట్టేసి సంచిలో పెడుతున్నారు. వీళ్ళకైతే మొత్తం మీద 10 నుండి 15 కేజీల దాకా పడ్డాయి ఒక్క ఇడుపులోనే. దీని ఫుల్ వీడియో మాత్రం సూపర్ గా వచ్చింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్ నేమ్ కింద లింక్ ఇచ్చా, డైరెక్ట్ అక్కడ క్లిక్ చేసి చూసేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఒక లైక్ కొట్టేయండి.